కర్నూలు జిల్లా కోసిగ మండలంలో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న కె నాగేంద్ర నేడు అనగా జూన్ 30న పదవీ విరమణ పొందారు. 33 ఏళ్ల సేవలో ఎటువంటి మచ్చ లేకుండా ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ ఆదర్శంగా నిలిచిన ఆయన్ను కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కర్నూలు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి ఇతర ఇన్స్పెక్టర్లు సహచరులు నాగేంద్ర సేవలను కొనియాడారు. ఆయన ధైర్యం, సౌమ్య స్వభావం, విధి పట్ల నిబద్ధత ప్రతి ఉద్యోగికి మార్గదర్శకంగా నిలిచిందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, సిబ్బంది, విలేకరులు పాల్గొన్నారు. నాగేంద్ర కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. ఎందుకంటే ఎక్కువ మంది సంతానం ఉన్నప్పుడు ఎన్నికల బరువు బాధ్యతలు ఆ టెన్షన్లో మొత్తం అస్తవ్యస్తమైపోతుంది. అలాంటివి చాలా అద్భుతంగా ఇక్కడ టీచర్లు, డాక్టర్లే ఉన్నారు. దాని నిజంగా గొప్ప విషయం. 5 మందిని అద్భుతంగా అందరూ తెలిసిన వాళ్ళే మాకు. నాగేంద్ర గారి కుటుంబము, వారి బంధుమిత్రాలు, కూతుర్లు, చెల్లెళ్ళు, వారి పిల్లలు అందరూ చాలా ఆనందంగా జాబ్ చేసుకుంటూ ఉంటాడు. మరి ఆయన పిల్లల్ని పెంచిన విధానం కూడా మనం చూస్తే అందరూ కూడా సక్సెస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేసినారు అంటే అది వాళ్ళిద్దరు తల్లిదండ్రులకు ఈ యొక్క ఘనత వహిస్తుంది. కాబట్టి ఒకసారి వాళ్ళిద్దరికి ధరపాలతో ఈ డిపార్ట్మెంట్ తక్కువైనా అనిపిస్తుంది నాకు వరకు అయితే. మన కలెక్టర్ ఇప్పటికీ కూడా అసలు ఈ గెస్ట్ తో సహా ఎక్కడ స్టేషన్ లో పనిచేసిన వాళ్ళ పేరేమి అన్ని కరెక్ట్ గా ముగించుకుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇవాళ సభకు ఇచ్చిన నన్ను ఎంజాయ్ చేసే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒక ఆత్మీయున్నాను, నాకు సుఖీయుడు, నాకు ఒక ఆత్మబంధువు. చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా కర్నూలులో సాయంత్రం అందరికీ ఇవాళ చాలా మంది ఉద్యోగ రీత్యా 10,000 మంది డబ్బులు తీసుకోవాలి అంటే ఆ విధమైన మన డిపార్ట్మెంట్ లో నమ్మకం పెట్టుకున్నాం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎవరి బిల్లులు కానీ మన అరియర్స్ కానీ అప్పుడు పాతకాలంలో కాబట్టి చాలా మంది సిగ్గులో పోయే వాళ్ళు ఏసాలు సరిగ్గా లేవు. అటువంటి వాళ్ళు కూడా మేము సర్వీస్ చేసుకుంటూ వచ్చాము. పాపల అభిప్రాయం మేరకు ఆఫీసర్లు చేయాలనేది ఆ విధంగా నా సర్వీస్ లో మండల పాత్రికేయులందరికీ జగన్మోహన్ రెడ్డి కాలంలో పనిచేసినాము. గతంలో రాజకీయ వ్యవస్థ చూసినాము, ఇప్పుడు చూసినాం సార్. ఎందుకంటే సార్ గారికి సాధారణంలో ఎక్కడ సార్ గారి పైన ఏ అవినీతి కానీ ఎక్కడ కానీ ఏ డబ్బులు తీసుకున్నా కానీ రికార్డు లేవు. మంచి వ్యక్తిగానే ఈ రోజుకి సార్ తెలుస్తుంది. వచ్చినందుకు మరియు వారి బంధుమిత్రులకు మరియు సహచర ఉద్యోగులందరికీ మరియు పెద్ద కడుగులు కోసిగి మండల పాత్రికేయులందరికీ చేస్తున్నటువంటి మన కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐ గారైన నాగేంద్ర సార్ గారికి మా ఏపీడబ్ల్యూజే జర్నలిస్ట్ యూనియన్ తరఫున ఆ దేవుడు ఆయు ఆరోగ్యాలతో చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మాకు కొన్ని రోజులు మాత్రమే తెలుసు ఇక్కడ ఎస్ఐగా జాయిన్ అవ్వడం. మా కోసిలో గతంలో రాజకీయ నాయకుల గురించి, ఇప్పటి రాజకీయ నాయకుల గురించి, అప్పటి పరిస్థితులు